తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. యూట్యూబ్, సోషల్ మీడియాలో పనిచేస్తున్న విలేకరులకు ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా ఉండాలి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మన్నం గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో కావలి యూట్యూబర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూట్యూబర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకున్నారు. యూట్యూబర్స్ కొరకు త్వరలోనే ఒక యూనియన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని, ఆ యూనియన్ యూట్యూబర్స్ కు అండగా ఉంటుందని సిఎన్డి న్యూస్ చైర్మన్ చిలకపాటి మధు, న్యూస్ వన్ తెలుగు చైర్మన్ రెహమాన్, మరికొంతమంది యూట్యూబర్స్ తెలిపారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో పనిచేస్తున్న విలేకరులను గౌరవించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా ఉండాలని కోరారు. భాగస్వామ్యం తీసుకోవాలి. ఒకరికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అరే ఇది మనది అన్నట్టు మనం రెస్పాన్సిబిలిటీ. అది ఇంకోటి కూడా ఉంది. మనకు పొలిటికల్ అనేది సంబంధం లేకుండా వాళ్ళకి రేపు ఇంకోటి రావచ్చు, తర్వాత ఇంకోటి రావచ్చు. ఒక యూనియన్ చేయాలన్న మన వాళ్ళకి ఏదైనా సపోర్ట్, కాబట్టి ఆ సపోర్ట్ కూడా మనం కానీ ఇవ్వగలిగితే ఆ యూనియన్ ద్వారా వాళ్ళకి కానీ ఇప్పుడు ఐడి కార్డు వెరీ గుడ్. సో ఈరోజు మనం ఒక యూనియన్ ఏర్పాటు బయటకు వస్తే వాళ్ళకి మొత్తం ఇంట్లోకి వస్తే ఈగలు అదే పరిస్థితి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిన వాల్యూ అనేది కాస్త తక్కువ. వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళకి ఏందులో మనం విలువ ఇచ్చేది అనేది కొంత అవహేళనగా ఉంటుంది అన్ని చోట్ల. ప్రభుత్వం కూడా యూట్యూబర్స్ని గుర్తించి సోషల్ మీడియా వాళ్ళకి మేము కొన్ని ఇవి కల్పిస్తాము అని చెప్పేసి రిజిస్టర్డ్ ఉన్న అంటే యూనియన్లు ఏవైతే ఉన్నాయో రిజిస్టర్డ్ ఉన్న యూనియన్లకి కొన్ని ఫెసిలిటీస్ మేము కూడా ఇస్తాము అనేది గవర్నమెంట్ చెప్తుంది. అట్లాగే మన నారా లోకేష్ గారు కూడా లాస్ట్ టైం క్యాంపెయిన్లో కూడా చెప్పున్నారు. కాబట్టి ఈ యూట్యూబర్స్కి ఎక్కడ కూడా తక్కువ, యూట్యూబర్స్ కూడా తక్కువ కాదు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దాకా తీసుకెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది యూట్యూబర్స్, సోషల్ మీడియా. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి జై అనే ఒక యూనియన్ అనేది ఒక యూనియన్ 3 years బ్యాక్ రిజిస్టర్ అవ్వబడింది. ఇది యూట్యూబర్స్ సమస్యల మీద పోరాడుతూ ఉంది. చెప్పండి, రైట్ సైడ్గా తీసుకోండి, హ్యాపీగా ఉండండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం కమిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కమిటీలో ప్రతి ఒక్కరు కలిసి రండి. ఇప్పుడు 500 అన్నారు, ఇందాక మన వాడు చెప్పాడు 500 తీసుకొని పట్టించుకోలేదు అన్నారు. సరే, అది వాళ్ళకి వదిలేద్దాం. వాళ్ళతో గడిపోయిన వద్దు మనం ఒక కమిటీ వేసుకున్నాం. ఇక్కడ అంతా లోకల్ వాళ్ళు 500 ఎక్కడ బాగుంటున్నట్లు నువ్వు రోజు 500 ఈజీకి కట్టాయి. మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.